నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. 70లో ఆ టైంలో స్కూల్స్లో చదువుకున్న వాళ్ళకి చాలా చాలా అనుభూతులు, సరదా అయిన అనుభూతులు మిగిలే. అంటే ఎవరి అనుభూతులు వాళ్ళవి. మా సిస్టర్స్ టాపిక్లో మా అనుభవాలు చెప్పగలుగుతాం కాబట్టి మీతో మీ వాటితో మీరు కనెక్ట్ అవుతారు. కానీ ఫస్ట్ మనం గుర్తు తెచ్చుకోవాల్సింది స్కూల్స్లో మనకి, అంటే మనం చదువుకున్న విజయవాడలోని బాలభారతి స్కూల్ ఏడిద కామేశ్వరరావు గారు స్టార్ట్ చేసింది. రేడియో అన్నయ్యగా పాపులర్ అన్నయ్య. మనకి 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు నేల బెంచీలు, 6 నుంచి డెస్క్లు బెంచీలు, అంటే పెద్ద పెద్ద బెంచీలు, అదొకటి. 1 నుంచి 5వ క్లాస్ దాకా పెన్సిల్తో రాయాలి. 6వ క్లాస్ నుంచి పెన్ను. అంటే ఇప్పట్లా కాదు, అప్పటి నుంచి పెన్నులు ఇవన్నీ కాదు. అవి ఒక్కసారి నీకు గుర్తున్న అనుభవాలు చెప్పు ఒకసారి. వాటిల్లో బెంచీల దగ్గర నుంచి. చిన్నప్పుడు అంటే మనకు అంత తెలియదు. కాకపోతే ఏంటంటే క్లాస్కి వెళ్ళంగానే ఫస్ట్ వాళ్ళు మనతో ఎక్కాలు చెప్పించడం, పద్యాలు చెప్పించడం ఉండేది. తర్వాత ఏమో నోట్స్ రాసుకోవాలి. మనం రాసేటప్పుడు బెంచెస్ అంటే ఫస్ట్ మన క్లాస్కి వచ్చేసరికి నీట్గా తుడిచేసి బెంచీలన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఉండేది. ఇద్దరిద్దరు కలిపి బెంచ్ పెట్టుకుని గ్యాప్ ప్రకారం వేసుకునేవాళ్ళం. అయితే ఒక్కోసారి మనం ఆ బెంచ్లు వేసుకునేటప్పుడు కూడా నీకు గుర్తుందో లేదో, బాగున్న బెంచ్ మనం వేసేసుకుని బాగాలేని బెంచ్ ఎవరికో పెట్టేస్తే వాళ్ళు ఈ బెంచ్ మాది కాదు మార్చేశారు అంటే మనం నీకు గుర్తుందో లేదో బెంచ్ మీద కూడా గీతలు కొట్టేసుకుని 3 పేర్లు రాసేసుకునేవాళ్ళు. దాటి రాకూడదు, ప్లస్ ఈ బెంచ్ మాది, మేము పేరు రాసుకున్నాం, ఇది మాది, నువ్వేమన్నా కొనుక్కున్నావా, నీ పేరుందా ఇక్కడ అని మనం దెబ్బలాడేవాళ్ళం. అందుకని పేర్లు రాసేసుకుని దాని మీద వాళ్ళు కూర్చునేవారు. నోట్స్ రాసుకోవాలనుకో కిందకి దిగి నోట్స్ ఆ బల్ల మీద పెట్టుకుని నీట్గా రాసేవాళ్ళు. చాలా నీట్గా, అసలు తప్పులు లేకుండా రాసేవాళ్ళు. పిల్లలకి ఫెయిల్ అయ్యారు పాస్ అయ్యారు కాదు, పిల్లలందరూ చక్కగా ముచ్చాలాగా తప్పులు లేకుండా రాయడం. ఏదైనా తప్పు వస్తే రబ్బర్ ఉండేది మనకి, అవును, దాన్ని కూడా మనకి తెలియక రబ్బర్ అంటే రబ్ చేసేది మనకి తెలియదు నిజంగానే. అందులో ఇంగ్లీష్ అప్పుడు ఇంట్రడ్యూస్ అవుతోంది కాబట్టి 3వ క్లాస్ తెలిసేది కాదు. ఎవరైనా చూడు ఇంగ్లీష్ లో కొంచెం గర్ల్ అని వరల్డ్ అని అంటే అబ్బో వీళ్ళకి ఎంత స్టైలో, వరల్డ్ వరస్ట్ ఇవే రైట్ అనుకునేవాళ్ళం. ఎందుకంటే తెలియదు మనకి అది తర్వాత తెలిసింది. కానీ మనం నోట్స్ ఫస్ట్ తీయగానే ఆ రోజు ఫస్ట్ ఎడం పక్కన డేట్ వేయాలి. అది వేసాక కొన్ని చోట్ల మనం సోమవారం మంగళవారం అది కూడా రాసుకునేవాళ్ళం నీట్ గా. అది రాసాక ఒక లైన్ వదిలిపెట్టి ఆ రెడ్ లైన్ మీద హెడ్డింగ్ లో పెట్టుకుని కింద నుంచి రాయాలి. ఒక క్వశ్చన్ ఆన్సర్ అయ్యాక ఒక రూల్ వదిలిపెట్టి ఇంకో క్వశ్చన్ ఆన్సర్, అంటే నీట్ గా మంది చూడంగానే మంది మనకే బాగుండాలి అనుకున్నంత బాగా రాసేవాళ్ళు. అదొకటి బాగా రాస్తే గుడ్ పెట్టేవారు. అవును, గుడ్ ఎక్సలెంట్ రెండు అవన్నీ లెక్కలు మనకి రెడ్ ఇంక్ పెన్ రైట్ లెంగ్ కొట్టారు. వీటితో పాటు ఎప్పుడైనా పొరపాటు మన స్కూల్కి రాకపోతే మరుసటి రోజు ఎవరో ఒకళ్ళు అయితే ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళైనా నోట్స్ తీసుకొని రాసుకునేవాళ్ళం. సరే ఇది పర్వాలేదు. అంటే ఇప్పట్లాగా వర్క్ బుక్లు తగలడనన్ని బస్తాల పుస్తకాలు ఈ హోంవర్క్ లేవు, అసలు అంతా హాయిగా స్కూల్లోనే అయిపోయింది. ఇంటికి వచ్చాక పెద్దగా తెరిచి చదవాల్సినంత అవసరం ఉండేది కాదు. వీటితో పాటు మనం స్కూల్లో ఒక సరదా ఏంటంటే పెన్నులు మార్చుకోవడం. అందరివి ఒకటైనా సరే, వాళ్ళు పెన్ ఇవ్వని ఇవంతా రాసుకుంటారు, లేదా పెన్సిల్ మార్చుకోవడం, రబ్బర్లు మార్చుకోవడం, స్కేల్స్ మార్చుకోవడం, నోట్స్లు కూడా మార్చి రాసుకునే వాళ్ళని గుర్తుండి మార్చేవారు. నా నోట్స్ నువ్వు రాసిపెట్టి నీ నోట్స్ నేను రాస్తానని. ఇవన్నీ ఏంటంటే ఎంత ఫ్రెండ్షిప్ గా సరదాగా ఉండేవాళ్ళు గుర్తు. చాలా సరదాగా. ఇంకొకటి మళ్ళీ కంప్లైంట్, చక్కగా రాసా అమ్మాయి రాయట్లేదు, ఆ అమ్మాయి నోట్స్ నన్ను రాయమంటుంది అని మనం ఎదవ కంప్లైంట్ ఏంటి పచ్చి కొట్టేస్తే. అవును, ఇంకొకటి ఇంక కూడా అంటే ఇంకా అయిపోతూ ఉండేది మనకి. స్కూల్లో కూడా ఇచ్చేవారు ఇంక్ బాటిల్. కానీ ఫ్రెండ్స్ అడిగేవాళ్ళం 2-3 చుక్కలు అప్పు. అది నెక్స్ట్ డే మళ్ళీ మనం 2-3 చుక్కలు అప్పు తీర్చాలి వాళ్ళకి, ఇచ్చేయాలి. మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది, ఎందుకంటే 5 పైసలు 10 పైసలు పెట్టి పోయించుకునే వాళ్ళం పెన్నుల్లో. ఇంక బిళ్ళలు కూడా ఉండేవి, బిళ్ళలు కూడా ఉండేవి, పాళీలు. దాంతో పాటు మామూలు పెన్లతో పాటు మనకి అక్కడ ఒకటి పెన్ షాప్ ఉండేది, పెన్ కార్నర్ అనేది, అక్కడ కొనుక్కునేవాళ్ళం. డాక్టర్ పెన్ ఒకటి, చైనా పెన్ అని డాక్టర్ పెన్ కొనేవాళ్ళు. అది పెద్ద చైనా పెన్, హీరో పెన్, అది డాక్టర్ పెన్ కాదు. డాక్టర్ పెన్ పొట్టిగా ఉండి అదొకటి. అది నేను అనేది చైనాది హీరో పెన్ అని, పాళీ బయటికి కనపడదు. అది
చిన్న పెన్నులు ఉండేవి, చిన్న పెన్నులు. చిటికిన వేలంత పెన్ను, రకరకాలు కొనేవాళ్ళం నిజంగా. కానీ మనకి నిజంగా ఫస్ట్ లో బాల్ పెన్ లేదు, అందుకని యూజ్ అండ్ త్రో మనకి తెలియదు. యూజ్ అండ్ త్రో కాదు, ఇంక్ పెన్నులే రెడ్ ఇంక్ పోసుకొని ఒకటి ఉంచుకునే వాళ్ళము, బ్లూ ఇంక్ తో ఒక పెన్ను ఉండేది. పెన్ను కక్కేది నిజమే, దానికి మళ్ళీ పేపర్ చుట్టి రాసుకోవడం, లేదంటే గ్రీజు పూసుకోవడం, చేతి నిండా అది అయితే దాన్ని గోడకేసి రుద్ది కడుక్కుని అప్పుడు అన్నం తింటాం. అవును, అది విషయం కూడా బ్లూ అంటే ఒక్కోసారి పట్టుకోవడం చేత కాక పైదాకా పట్టుకుని. అసలు అబ్బాయిల చొక్కాలు అయితే ఇంకులే అన్ని ఇంక్ మార్క్స్ ఉండేవి. అదొకటిను హోలీ టైంలో నిజంగా మనకి అమాయకం ఏదో తెలియదు, తెల్ల చొక్కాల మీద పెన్నుతో ఇంకులు చల్లేసేసి పిచ్చి పిచ్చి పనులు చేసేవాళ్ళని తెలియకుండాను. నోట్స్లోనే బంగాళదుంప కోసి ఇంకులో ఇలా పెట్టి చొక్కా మీద ముద్దలు కొట్టేవాళ్ళం, కేడి అని రాసి. కేడి కరెక్ట్. అవి అంటే జీడిది వేరే అనుకో, కానీ ఇది కేడి అని రాసి కొట్టేవాళ్ళం, గుర్తుంది నాకు. ఇంకొకటి మనం షేర్ చేసుకునేటప్పుడు, ఆ భోజనాలు చేసేటప్పుడు కూడా ఒకళ్ళ క్యారేజ్ ఒకళ్ళు షేర్ చేసుకోవడం. అయితే మనకు ఉన్నప్పుడు మన స్కూల్లో, బయట స్కూల్ నాకు తెలియదు మంది చాలా అందరు వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ ఉంటారని మనకి ఎగ్ కూడా అలౌ చేసేవారు స్కూల్లో, చాలా స్కూల్స్ లో. అదే అంటే మన అనుభవం చెప్తాం కదా, అందరం కూర్చోవడం, అందరం మామూలుగా కలిసి వెలిసి తిన్నాం, ఒకళ్ళ క్యారేజ్ ఒకళ్ళు మార్చుకోవడం, తెచ్చుకోకపోయినా అందరం తల స్పూన్ ఇస్తే వాళ్ళకి అయిపోయేది. వాళ్ళ క్యారేజీలు ఒక్కోసారి లేట్ అయ్యి, అవును ఒక్కొక్కసారి వాళ్ళకి లేట్ అయ్యేది, తెచ్చుకునేవారు కాదు. కానీ అలాగా ఫ్రెండ్లీగా హాయిగా భలే ఎంజాయ్ చేసేవాళ్ళు. వాటితో పాటు టీచర్ల దెబ్బలు రకరకాల. స్కూల్కి వెళ్ళాక సాధారణంగా లెక్కల పీరియడ్ మధ్యాహ్నం ఉండేది. అవును, పొద్దున్న దాకా బాగానే ఉండి మధ్యాహ్నం కడుపు ఇంటికి వెళ్ళిపోయే, ఏదో ఒక వర్క్ చెప్పి ఇంటికి వెళ్ళేవాళ్ళం తప్పించుకోవడానికి. ఎందుకంటే అది రాదు మనకి, అది చెప్పలేము, కొట్టేస్తారని భయం. ఆ దెబ్బలంటే పక్కన వాళ్ళు కొడుతుంటేనే మనకి అయిపోయేది. కానీ కొందరు టీచర్లు అంటే వెనక్కి తిప్పి కొట్టారు, ఇలా నిలబెట్టి కొట్టడం, డస్టర్ ఇచ్చి కొట్టేసేవారు. ఒకటి డస్టర్ ఇచ్చి సరువులో టీచర్ది బల్ల ఉండేది, ఒకసారి తీసి అందులో చేయబెట్టుకుంటే బల్ల నొక్కేసేవారు. ఇప్పుడు నవ్వుతున్నాం కానీ ఎంత నరకం అనుభవించాం అసలు. అప్పుడు గోడ కుర్చీ ఎండలో నించోబెట్టడాలు అంటే నిజంగా ఇప్పుడు మనం ఇంత నవ్వుతున్నాం అంటే చిత్రమైన పనిష్మెంట్. అప్పుడున్న పనిష్మెంట్లు ఇప్పుడు మనం ఎంజాయ్ చేయడానికి అప్పుడు అలా చేశారేమో టీచర్లు, నాకు తెలియదు. కానీ ఆ చిన్నతనంలో మాత్రం, అప్పట్లో మాత్రం భయమే. ఎప్పుడు స్కూల్ చదువు అయిపోతుందా, ఎప్పుడు కాలేజీ చదువు, ఎప్పుడు కూడా చదువు అయిపోతే బాగుంది ఇచ్చేవారు కాదు. అమ్మ కొంతమంది టీచర్లు. దాంతో ఏంటంటే మనకి ఆ క్లాస్ అంటే భయం. ఇప్పుడు మన హిందీ టీచర్ గారు కాదు, ఆవిడ వస్తున్నారు సరదా పడిపోయేవాళ్ళం అసలు. కానీ హిందీ టీచర్ గారు మాత్రం మంచి మంచి కథలు చెప్పేవారు. ఆ చిరునవ్వు ఇప్పటికీ గుర్తుండిపోయింది మనకి. అంటే టీచర్లు ఎవరు చెడ్డవాళ్ళని కాదు, చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళు మనకి ఎంత ట్రైనింగ్ ఇచ్చేవారు. చాలా ఏదైనా ఏమంటారు, ఎలక్ట్రీషియన్ లోకి వెళ్ళాలన్నా, ఎస్ఐ రైటింగ్కి వెళ్ళాలన్నా, డ్రాయింగ్కి వెళ్ళాలన్నా, డాన్స్ సింగింగ్. అప్పుడప్పుడు మనతో ఎక్స్ట్రా టీచర్స్ ఎవరైనా వస్తే పాటలు పాడించారు. ఒక టీచర్ ఎవరైనా రాకపోయి ఎక్స్ట్రా క్లాస్ పడినప్పుడు వాళ్ళు పాటలు పాడించారు. మనలో ఉన్న సరదా వాళ్ళని బయటికి తీసుకు డాన్స్ వేయించేవారు. అందరూ సరదాగా చేసేసుకునే వాళ్ళం, బాగుండేది. కానీ ఈ పనిష్మెంట్సే విపరీతంగా ఉండేవి. కానీ గుంజీళ్ళు తీయించడం అదొకటి. తలుచుకుంటే ఎన్నున్నా ఇంకా వస్తూనే ఉంటాయి. ఓకే, సరదాగా స్కూల్ డేస్ ఏంటంటే ఇవన్నీ కూడా మనకి సగం ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని పెంచుతాయని, అందుకే మాకు నవ్వు ఆపుకోవడానికి కూడా కష్టమైనప్పటికీ కూడా అవి గుర్తొస్తే అసలు ఇంకా కొన్ని, అందుకే మెన్షన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే అవి మెన్షన్ చేసామంటే నవ్వు ఆగదు. ఇంకా నవ్వు ఎంత ఆరోగ్యమో, నవ్వు ఆయుర్దాయాన్ని పెంచుతుంది అంటారు. అందుకని లాఫింగ్ క్లబ్స్కి వెళ్ళక్కర్లా, మీ క్లాస్మేట్స్ మీరందరూ ఒకసారి సరదాగా కలుసుకుని అప్పటి విషయాలు మాట్లాడుకోండి. లేకపోతే మీకు ఎవరితో షేర్ చేసుకుంటారో వాళ్ళతోటి హాయిగా ఆనందంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం తలుచుకున్నట్టే కలిసి స్కూల్కి వెళ్ళి వచ్చేవాళ్ళం, నలుగురు అక్క చెల్లెళ్ళమును. ఇది ఈరోజు మా సిస్టర్స్ టాపిక్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు అంటే కామెంట్స్ రూపంలో పెడితే హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇవి చాలా చాలా ఉంటాయి మనకి, ఇలాంటివి ఎన్నున్నాయి ఇంకా ఉండిపోతాయి. మీరు కూడా కింద రాస్తే కనుక, అంటే మేము ఏదైనా మిస్ అయ్యి ఉంటే అవి మీరు కూడా రాస్తే సరదా. అంతే చెప్పాను కదా, ఈ సరదా అంతా మనకి కాస్త ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఆయుష్ సంగతి దేవుడు ఎరుగు. ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం, సంతోషమే సగం బలం. కాబట్టి మా సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాము, మీ సంతోషాన్ని మాతో షేర్ చేసుకోండి. ఇది ఈరోజు సిస్టర్స్ టాపిక్. నమస్కారం. నమస్కారం.